ఏ స్థితి అయినా దేవుడు నన్ను విడిచిపెట్టరు, మరిచిపోరు అనే విశ్వాసము మనం కలిగి ఉండాలి కదా. మనకు అనేక సార్లు కన్నీరు, బాధ, దుఃఖము కలుగుతాయి. కానీ నువ్వు నేను ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నన్ను ఏ స్థితిలో అయినా దేవుడు నన్ను విడిచిపెట్టరు. ఒక సమృద్ధి కలిగినప్పుడు దేవుణ్ణి ఏ విధంగా నేను స్తుతించానో, లేమిలో కూడా నేను నన్ను విడిచిపెట్టడు అని అటువంటి దృష్టితో ఉండాలి. ఆ యొక్క యోబు యొక్క జీవితాన్ని మనం చూస్తే ఒకే రోజు సమస్తాన్ని యోబు కోల్పోయాడు. కానీ ఆ యొక్క యోబు ఒక మాట అంటాడండి. ఏమంటాడంటే, యోబు 1వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందైనను యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు. యోబు ఆ హృదయంలో ఒక తీర్మానం ఇచ్చుకున్నాడు, దేవుడు నన్ను ఎప్పుడు మర్చిపోడు, దేవుడు నన్ను విడిచిపెట్టడు. ఆయనే ప్రతి ఒక్క సంపదను, బిడ్డలను అన్నిటిని అనుగ్రహించారు, ఆయనే తీసుకున్నాడు అని చెప్పి ఏ యొక్క విషయంలో, ఏ యొక్క మాటతో కూడా దేవుడు అన్యాయం చేశాడు, నాకు నేను ఎంతగా దేవుడికి ప్రతిరోజు బలర్పిస్తున్నానే, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నానే అని ఏ ఒక్క విషయంలో కూడా యోబు దేవుణ్ణి నిందించలేదంట. అటువంటి ఆత్మీయ స్థితి మనకు ఉండాలి. దేవుడు కార్యం జరిగించగలడు, కానీ నీ యొక్క లేమిలో దేవుడు నాకు అన్యాయం చేయడు, దేవుడు తప్పకుండా నా జీవితంలో కార్యం జరిగిస్తాడు అన్న ఆలోచన నీకు నాకు ఉండాలి అండి. ఆ యొక్క సెకండ్ పాయింట్లో ఫస్ట్లో చూస్తే, నీ లేమిలో, నీ కొరతలో దేవుణ్ణి స్తుతించు. యోబు యొక్క జీవితాన్ని చూద్దాం. ఆ యోబు ప్రతి ఒక్క విషయంలో ఏం జరిగించాడు అంటే, ప్రతిదీ ఒకే రోజు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ఆ యొక్క ఏ యొక్క విషయంలో కూడా యోబు దేవుణ్ణి నిందించకుండా యోబు తన జీవితంలో తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క లేమిలో, కన్నీటిలో సమస్తాన్ని పోగొట్టుకున్న యోబు ఏం చేశాడు అంటే, యోబు గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం, ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేని అద్భుతములను ఆయన చేయగలడు. ఈ మాట సమస్తాన్ని మనం పోగొట్టుకున్నప్పుడు, ఇంకా దేవుణ్ణి హత్తుకున్నప్పుడు, ప్రతి ఒక్కరు నన్ను నిందిస్తున్నప్పుడు నువ్వు నేను ఈ మాట చెప్పగలమా అండి? కానీ యోబు యొక్క విశ్వాసం చూసారా? దేవుడు లెక్కలేని మహత్తమైన కార్యాలు, లెక్కలేని అద్భుత క్రియలు దేవుడు చేయగలడని ఆయన్ని ఇంకా ఆయన్ని స్తుతిస్తా ఉన్నాడు. ఇంకా విశ్వాసంలో, ప్రభా నువ్వే నా దిక్కు, ఇంకా నేను ఎటువైపు చూడను, నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు అని ఇంకా ఆయన్నే హత్తుకొని జీవిస్తున్నాడు. ఆ సెకండ్ పాయింట్లో 2 చూసినట్లయితే, నీ కన్నీటిలో నీ విశ్వాసమే నీకు ఊపిరిగా ఉంటుంది కదా. మనం అనుకుంటాం, అయ్యో నా యొక్క కన్నీటిలో ఎవరు నాకు ఆదరణ కలిగిస్తారు, ఎవరు నాకు ఆదరణ కలిగిస్తారు. ఆ కన్నీటిలో, ఆ బాధలో, ఆ అర్థం కాని స్థితిలో నువ్వు ఎవరి మీద ఆధారపడినా ఆ యొక్క ఓదార్పు మాటలు, ఆ యొక్క అన్నీ కూడా నీకు కొన్ని రోజులు మాత్రమే, కొన్ని గంటలు మాత్రమే ధైర్యాన్ని అనుగ్రహిస్తాయేమో, కానీ నువ్వు నీ యొక్క విశ్వాసమే ఊపిరిగా ఉంటుంది అని నువ్వు ఎప్పుడూ మర్చిపోకూడదు. యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. చూసారా, నేను మనుషులం ఎవరు చెప్తున్నారో తెలుసా? ఆ యొక్క కన్నీటిలో, బాధలో సమస్తాన్ని కోల్పోయిన యోబు ఈ మాట చెప్తున్నారు, ఆయన నన్ను చంపినను ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను. ఎవరో కాదండి, ఎంతో ఓదార్పు కలిగించవచ్చు ఆయనకి. ఆయన బంధువులు వచ్చి ఎంత మాటలు మాట్లాడినా, స్నేహితులు ఎంత మాటలు మాట్లాడినా అదేమీ కాదు. ప్రభా నువ్వు నన్ను చంపేసిన ఈ స్థితిలో నీ అందే నేను. ఆ యొక్క వాక్యాన్ని మరొకసారి చదువుదామండి. యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు మాత్రమే కనిపెడుతున్నాను, ఆయన కార్యాల కొరకు, ఆయన కొరకే నేను కనిపెడుతున్నాను, ఈ లోకం వైపు నేను చూడను. ఇటువంటి విశ్వాసం మన జీవితంలో ఉండాలి. దేవుడు కార్యం జరిగించగలడండి. నీ విశ్వాసం ఏ స్థితిలో ఉంది? సెకండ్లో 3వ చూసినట్లయితే, దేవుడు నిన్ను అన్యాయము చేరు కార్యం జరిగిస్తారు. యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం, విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయట అసంభవము,
సర్వశక్తుడు దుష్కార్యము చేయట అసంభవం. దేవుడు అన్యాయము చేయట అసంభవం అండి. సర్వశక్తుడు దుష్కార్యము చేయట అసంభవం. మన జీవితాల్లో ఆయన అన్యాయం చేయడు, దుష్కార్యం చేయడు. కానీ మనమే చాలాసార్లు అంటాం, దేవుడు నాకు అన్యాయం చేశాడు. ఈ మాట యోబు చెప్తున్నాడు. దేవుడు అన్యాయం చేయట అసంభవము, దుష్కార్యము చేయట అసంభవము. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప విశ్వాసం కలిగిన మాట. మనము కూడా అటువంటి విశ్వాసంతో దేవుడు కార్యం చేయగలడా అన్న అవిశ్వాసం మాటలు కాడు, కానీ నీ యొక్క కన్నీటిలో, నీ యొక్క బాధలో ఇటువంటి విశ్వాసం కలిగి దేవుడి మీద ఉండాలి. ఆ సెకండ్లో చివరిగా డి చూసినట్లయితే, దేవుడు మనకు అగోచరుడు. యోబు గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనం. సర్వశక్తుడగు దేవుడు మహత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు. మనకు అర్థం కాదండి ఆయన కార్యాలు ఏంటో, మనకు అర్థం కావు. మనం అనుకుంటా ఉంచాం, ఏం జరుగుతుంది నా జీవితంలో, నిజంగా కార్యం జరుగుతుందా? ఎలాగైనా దేవుడు కార్యం చేయగలడు, ఎలాగైనా నిన్ను నిలబెట్టగలడు. అగోచరుడు, మనకు అర్థం కావు ఆయన కార్యాలు, ఆయన యొక్క తలంపులు, ఆయన మన జీవితంలో ఉన్న ప్రణాళిక మన యొక్క ఊహకు కూడా అందదు. మనకు దేవుడి యొక్క ప్రణాళిక అగోచరం, అసలు అర్థం కాకుండా ఉంటుంది. కానీ ఇంకా ఇంకా నువ్వు నాకు అన్యాయం చేయవయ్యా, నువ్వు నన్ను తోసివేయవు, నువ్వు నన్ను మరిచిపోవు అన్న విశ్వాసాన్ని నువ్వు నేను దేవుడి మీద కలిగి ఉండాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. నువ్వు అనుకుంటా ఉండొచ్చు, నా జీవితంలో కార్యం జరుగుతుందా? కానీ దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నారు, నీకు యోబు లాంటి విశ్వాసం, అబ్రహాము లాంటి విశ్వాసం నీ జీవితంలో, నా జీవితంలో ఉందా? వారు ఎంతగా సమస్తాన్ని కోల్పోయినా కూడా దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడ్డారు.